ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజుని సందడిగా చేసుకుంటున్నారు అభిమానులు. అర్ధరాత్రి నుంచే అల్లు అర్జున్ ఇంటి ముందు సందడి చేస్తున్నారు. వారికి ఊపు తెచ్చే అప్డేట్ ని పుట్టినరోజు కానుకగా ఇచ్చేశారు ఐకాన్ స్టార్. సోషల్ మీడియాలో కూడా ఆ సందడి రిఫ్లెక్ట్ అవుతోంది. నెవర్ బిఫోర్ అనే మాటకి పేటెంట్ హక్కు తీసుకున్నట్టే ఉంది ఐకాన్ స్టార్ ని చూస్తుంటే. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాకి రాకా అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. వెరీ ఫస్ట్ గెటప్ తోనే వావ్ అనిపిస్తున్నారు ఐకాన్ స్టార్. టైటిల్ లుక్ ఇలా రిలీజ్ అయిందో లేదో అలా ఇన్స్టెంట్ గా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎవ్వరూ ఊహించని టైటిల్తో ఆకట్టుకుంటున్నారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఇండస్ట్రీ నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అర్ధరాత్రి నుంచే బన్నీ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. పుష్ప గెటప్స్ లో తమ పుష్పరాజ్ ని కలుసుకోవడానికి వచ్చిన అభిమానులు లేకపోలేదు. గీతా ఆర్ట్స్ అయితే బన్నీ కోసం స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసింది. రూమర్స్ రాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ పెద్ద సినిమాల చుట్టూ రూమర్స్ ఉంటే ఎందుకు ఆశ్చర్యం? చాలా సందర్భాల్లో వాటిని చూసి సైలెంట్గా ఎంజాయ్ చేసే మేకర్స్ కొన్నిసార్లు రంగంలోకి దిగి ఇది కాదురా బాబు ఫ్యాక్ట్ అంటూ ఓపెన్గా చెప్పుకోవాల్సి వస్తోంది. లేటెస్ట్గా ఎన్టీఆర్ నీల్ అనౌన్స్మెంట్ వచ్చినట్టన్నమాట. ఇంతకీ ఏంటది? తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ పలు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. తారక్ ఆల్రెడీ స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. సినిమాలో ఎన్ని రకాల లుక్స్ ఉంటాయి, ఎన్ని రకాల గెటప్స్ ఉంటాయన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. దానికి ఫ్యూయల్ పోసినట్టు ఈ మధ్య మరొక విషయం వైరల్ గా మారింది. నీల్ సినిమా కోసం తారక్ కళరియ పట్టు నేర్చుకుంటున్నారని, ఇవన్నీ సినిమా స్టార్ట్ కాకముందే చేసుకోవాలి కదా, తీరా సినిమా మొదలు పెట్టాక షెడ్యూల్స్ ఆపేసి ఈ పనులు చేయడం ఎందుకు, అయినా ఇప్పుడు ఆ మార్షల్ ఆర్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటో అంటూ చర్చలు మొదలయ్యాయి. మీ అంతట మీరే ఊహించేసుకుని మేమేదో చేస్తున్నామని అనుకుంటే ఎలా అన్న ఫీలింగ్ మేకర్స్ లో కనిపిస్తోంది. అందుకే వెంటనే క్లారిటీ ఇచ్చేశారు. వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. మేకోవర్ కోసమో మరో దానికోసమో షెడ్యూల్స్ ఆపలేదని చెప్పేసింది టీం. ఎన్టీఆర్ నీల్ సినిమా షెడ్యూల్స్ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయి. అసలు దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. రెగ్యులర్ షూట్ గ్యాప్స్ మాత్రమే ఉన్నాయని క్లారిటీ ఇచ్చేశారు. సో యాజ్ ఫర్ ప్లానింగ్, మూవీని ల్యాండ్ చేసే విషయంలో మేకర్స్ గురిగా ఉండడం ఆనందంగా ఉందంటున్నారు అభిమానులు. కొన్ని సినిమాలు మన ఆలోచనల నుంచి అంత తేలిగ్గా సైడ్ అవ్వవు. ఒక్కవేళ ఫేడ్ అవుతున్న పరిస్థితులే కనిపించినా ఇమ్మీడియట్గా వాటిని కలర్ఫుల్గా కంటి ముందు నిలిపే విషయాలు ఎక్కడో ఒకచోట పాపప్ అవుతాయి. మీరు బాగా గమనిస్తే సీతారామం విషయంలోనూ ఇలాంటిదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతే అంటారా? ఓసారి డిస్కస్ చేద్దాం పదండి. సీతారామం సినిమాని అంత తేలిగ్గా మర్చిపోలేరు సినీ ప్రియులు. సిల్వర్ స్క్రీన్ మీద కూల్ బ్రీజ్ అంటూ నేషన్ వైడ్ గా అప్లాజ్ అందుకుంది సినిమా. సీతారామం రిలీజ్ అయిన తర్వాత మృణాల్ ని నార్త్ వాళ్ళందరూ సౌత్ లేడీ అనుకున్నారట. కాదు, నేను మరాఠీని అని స్పెషల్ గా చెప్పుకోవాల్సి వచ్చిందంట మృణాల్. అప్పుడే కాదు, మృణాల్ లేటెస్ట్ మూవీ డెకాయిట్ వేడుకలోనూ సీతారామం ప్రస్తావన వచ్చింది. సారీ మృణాల్, అప్పుడు రామ్తో నిన్ను విడదీశాను, ఇప్పుడు డెకాయిట్తో నీ ప్రేమను కలుపుతోంది మా సిస్టర్ అంటూ స్టేజ్ మీద సీతారామంని గుర్తు చేసి నవ్వులు పూయించారు సుమంత్. సీతారామంకి సీక్వెల్ ఉంటుందా లేదా అనే చర్చలు ఎప్పటినుంచో ఉన్నాయి. దుల్కర్ మృణాల్ కలిసి ఆ మధ్య ఒక స్పెషల్ సాంగ్ చేస్తే అది ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. మళ్లీ మృణాల్ కెరియర్ లో సీతారామంని మించిన లవ్ స్టోరీ వచ్చే వరకు ఈ డిస్కషన్ కి ఫుల్ స్టాప్ పడదు అంటున్నారు అబ్జర్వర్స్. ఇండస్ట్రీలో మనం ఎలా ఉన్నాం? సక్సెస్లోనే ఉన్నామా? ఫ్లోలో పడి కొట్టుకుపోతున్నామా? ఒక్కసారి ఆగి మనల్ని మనం చెక్ చేసుకోవాలా? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే బ్రహ్మాండాలు బద్దలు కొట్టక్కర్లేదు. మన పీర్ గ్రూప్ వైపు ఓసారి ఓ లుక్ ఇస్తే చాలు. ఇంతకీ సీనియర్లు ఆ పని చేస్తున్నారా? సినిమాలు ఇక చెయ్యను అని కెరియర్లో ఓసారి అనౌన్స్ చేసేసిన నయన్ రీఎంట్రీ ఇచ్చాక తిరిగి చూసుకోవట్లేదు. భారీ లైనప్, కలర్ఫుల్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు. పీర్ గ్రూప్ నాయకులకు నయన్ని చూస్తే ఓ అలర్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటున్నారు క్రిటిక్స్. నయన్తో ఎప్పుడూ పోటీ పడే త్రిష ఇప్పుడు ఎందుకో కాస్త సైలెంట్ అయ్యారు. ఆ మధ్య పొన్నియిన్ సెల్వన్ తరువాత త్రిష దూసుకురావడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఆమె నటించిన కరుప్పు, విశ్వంభర, రామ్ మూవీ రిలీజులు కాస్త నిర్ధారించడంతో త్రిష కెరియర్లో పెద్దగా ఊపు కనిపించట్లేదిప్పుడు. పాన్ ఇండియా హీరోయిన్లున్నా ఇప్పుడున్న వారందరూ చలామణి కాకముందే పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించిన హీరోయిన్ అనుష్క. ఆ మధ్య పెరిగిన బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తూ సినిమాలు స్లో చేశారు. మధ్యలో మిస్ శెట్టితో క్లిక్ అయిన ఆ లక్ ని కంటిన్యూ చేసుకోలేకపోయారు. బాహుబలితో మెప్పించిన మరో సీనియర్ బ్యూటీ తమన్నా కూడా కెరియర్లో సడన్ గా స్లో అయినట్టున్నారు.
బిఫోర్ దురంధర్ స్పెషల్ సాంగ్లకు కేరాఫ్ గా మారిపోయారు తమన్నా. కానీ ఇప్పుడు ఆమెలో ఆ జోరు మిస్ అయిందంటున్నారు విశ్లేషకులు. సీనియర్లలో కాజల్, శ్రియా లాంటి వారు కూడా ఇప్పుడు కెరియర్లో వెనుకబడ్డారన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం. మనం అందరికీ తెలియాలి, మనకు అందరూ తెలియాలి. ఈ కాన్సెప్ట్ని ఫాలో అయిపోతున్నారు ధనుష్. ఉత్తరాదికి పూర్తిగా షిఫ్ట్ అవ్వకుండా, అలా అని అక్కడి వాళ్లకు దూరంగా ఉండకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్గా మరో బాలీవుడ్ సినిమాకి సైన్ చేశారన్న టాక్ వైరల్గా మారింది. బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ నుంచే తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేసుకున్నారు ధనుష్. సౌత్ హీరో అనే ఫీలింగ్ రానివ్వకుండా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సౌత్ సినిమా కరాతో బిజీగా ఉన్నారు ధనుష్. ఈ సమ్మర్ లో కరా రిలీజ్ అయ్యాక బాలీవుడ్ లో మరో సినిమా చేయాలన్నది ఆయన ప్లాన్. తెరే ఇష్క్ మే సెట్స్ మీద ఉన్నప్పుడే ఆనంద్ ఎల్ రాయ్ ఒక కాన్సెప్ట్ చెప్పారంట ధనుష్ కి. ఆ ఐడియాని ఇప్పుడు కంప్లీట్ గా డెవలప్ చేశారట. ధనుష్ అండ్ కృతి ఇద్దరూ ఆనంద్ కి ఓకే చెప్పేశారన్నది న్యూస్. పక్కా లవ్ స్టోరీతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారట ఈ ప్రాజెక్ట్ ని. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.